బైబిల్‌లో స్త్రీకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. చాలా వరకు స్త్రీ అంటే కొంతమంది చిన్న చూపు చూస్తారు. లేకపోతే హేళన చేస్తారు. కానీ దేవుడు ప్రతి ఒక్కొక్క స్త్రీని కొన్ని రకాలుగా ఎన్నుకున్నారు. తన సేవలో గూడా దేవుడు వారిని వాడుకున్నాడు. మరి పాత నిబంధనలోనూ మరి కొత్త నిబంధనలు చాలా సార్లు స్త్రీలు దేవునికి పరిచారకులుగా ఉన్నారు. దేవుని మందిర సేవ విషయంలో సహాయకులుగా ఉన్నారు. కష్టకాలంలో వచ్చినప్పుడు తన భర్తను కాపాడుకున్నారు. పరిచర్యలో ఉన్నారు. సంఘ సేవలో వాడబడ్డారు. ప్రవక్తలుగా ఉన్నారు. దీనులకు దయ చూపుటలో ముందుగా ఉన్నారు. దేవుని యొక్క సేవ చేయుటలో గూడా వాళ్ళు ముందుగా ఉన్నట్టు మనం జూస్తాం. మనం పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు చూసుకున్నట్లయితే కొంతమంది స్త్రీల గురించి మనం నేర్చుకున్నాం. వీళ్ళు ఎట్లా ఉన్నారో వాళ్ళని మాదిరిగా తీసుకొని ప్రతి ఒక్క స్త్రీ అలాగే ఉండాలని నేను గూడా అనుకుంటున్నాను. మనం ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యక్ష గుడారం సమయంలో అంటే దేవుడు గుడారాన్ని కట్టితే తర్వాత ఎటువంటివి వస్తువులు వాడాలి, ఏ విధంగా వాడాలి, ఎవరు తేవాలి అనేసి దేవుడు కొన్ని సూచనలు మోషకి ఇస్తాడు. అప్పుడు కొందరు ఏమంటారంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని అలంకరించే సమయంలో కొంతమంది స్త్రీలకు దేవుడు జ్ఞాన హృదయం ఇచ్చినట్టు మనం చూస్తాం. అక్కడ మనం నిర్గమాకాండము 35వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వివేకము గల వివేక హృదయం గల స్త్రీలు అని ఉంటది. అంటే ఇక్కడ ఈ స్త్రీలకి ఏముంది అంటే వివేకం కలిగినటువంటి హృదయం ఉంది. వీళ్ళు ఏం చేసినారు అంటే ప్రత్యక్ష గుడారం అలంకరించుటలో స్త్రీలు ప్ర పాత్ర వహించడం జరుగుతుంది. మనం చదువుకున్నట్లయితే ఇక్కడ నిర్గమాకాండము 35వ అధ్యాయము 25వ వచనం. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నీలధూమ రక్తవర్ణమును గల నూలును సన్న నార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడి వారందరూ మేక వెంట్రుకలు వడికిరి. అంటే ఇప్పుడు వీళ్ళు తమ సహస్తాలతో దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో వీళ్ళు వివేక హృదయం కలిగి మరియు జ్ఞాన హృదయం కలిగి ఇక్కడ ఈ స్త్రీలు ఏం కలిగి ఉన్నారు? వివేక హృదయము మరియు జ్ఞాన హృదయం కలిగిన వారే తమ చేతులతోనే వడికిన నీలధూమ రక్తవర్ణము గల నూలును సన్ సన్నని నూలును తెచ్చిరి. తర్వాత మేక వెంట్రుకలను కూడా వడికి వీళ్ళందరూ ప్రత్యక్ష గుడారం కట్టడంలో వీళ్ళ యొక్క సహాయం చేశారు. అట్లాగే మనం ఇంకొక స్త్రీలు చూసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఇక్కడ ఒక ప్రవక్తి ఉంటది. అంటే న్యాయాధిపతిగా చలామణి కూడా వీళ్ళు చేశారనమాట. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయంలో మనం ఇక్కడ చూసుకుంటే దెబోరా అని ఒక న్యాయాధిపతి ఉంటది. ఎవ్వరు ఆహ్, ఇశ్రాయేల్‌లో అధిపతులు లేకపోయినప్పుడు దెబోరాను నేను రాకమునుపు ఇజ్రాయేలును నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. అంటే ఇక్కడ ఏముంది? దెబోరా రాకమునుపు అంటే ఇక్కడ ఒక న్యాయాధిపతిగా గూడా ఆమె పరిపాలన చేసినట్టు చూస్తాం. జనులకు న్యాయం కనపరిచే స్త్రీగా దెబోరా ఉంది. అట్లాగే ఒక ప్రార్థనా పరురాలైన స్త్రీగా మనం చూసుకున్నట్లయితే హన్నా. అతను అవమానం పొందినా, ఎంతో దుఃఖంతో ఉన్నా గూడా తను ఒక మాట తన పెనిన్నాని అనకుండా తన యొక్క బాధను, తనకున్నటువంటి కోపాన్నంతా తీసుకొని వచ్చి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తా ఉంటది కన్నీటితో. ఏమని అంటే, నాకున్నటువంటి ఒక అవమానాన్ని తీసివేసి, నాకు ఒకే ఒక కుమారుని అనుగ్రహిస్తే అతన్ని నేను నీకు ప్రతిష్ఠించుకుంటా అని ప్రార్థన చేసుకుంటా. అట్లా ప్రార్థన చేసినటువంటి ఆమె ఇంకెప్పుడు దుఃఖముఖురాలే ఉండలేదు. అంటే దేవుని మీద నమ్మకం పెట్టుకుందనమాట. దేవుడు నాకిచ్చినటువంటి మాట తప్పక నెరవేరుస్తాడని ఇంకెప్పుడు ఆమె దుఃఖముఖిగా ఉండలేదని గూడా ఉంటది. మనం ఇదంతా మొదటి సమూయేలు గ్రంథంలో తనకున్నటువంటి బాధను బట్టి దేవుని మందిరానికెళ్తది. అక్కడ ఉన్నటు అక్కడ దేవుని సన్నిధానంలో కూర్చొని ఏడుస్తా ఉంటది. ప్రార్థన చేస్తా ఉంటది. ఒక ప్రార్థనకు జవాబు గూడా ఆమె పొందుకొని ఇంకెప్పుడు దుఃఖముఖిగా ఉండకుండా ఇంటికెళ్ళిపోతది. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆమెను దర్శించి ఒక కుమారుని ఆమెకు అనుగ్రహిస్తాడు. తర్వాత ఈమె ప్రార్థన చేసి ఒట్టిగానే ఉందా అంటే లేదు. మళ్ళీ తన యొక్క కుమారుని తీసుకొనొచ్చి తను దేవునికి ఇచ్చినటువంటి మాట ప్రకారము మరలా తన సమూయేలుని తీసుకొనొచ్చి చెప్తా ఉంటది. సాక్ష్యం చెప్తా ఉంటది. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకిచ్చినటువంటి బిడ్డే ఈయనే అని నేను దేవుని ప్రతిష్ఠించుకుంటున్నా. అంటే దేవుడికి ఏదైతే చెప్పిందో ఆ మాట ప్రకారం ఆమె చేసింది.
ఇక్కడ సాక్షిగా ఉంది. ఆమె ఒకే ఒక కుమారుని అడగమంది. అంటే తనకున్నట్టు అవమానానికి ప్రతిగా దేవుడు నాకొక కుమారుని అనుగ్రహించాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె యొక్క ప్రార్థన విని కుమారుడిని అనుగ్రహిస్తాడు. మళ్ళీ ఆమె ఇంకో కుమారుడిని, కుమార్తెను ఇవ్వమని కూడా ఎక్కడ అడిగినట్లు మనం చూసుకోలేదు. కానీ దేవుడు ఆమెకు కలిగినటువంటి ఒక మంచి హృదయాన్ని చూసి మళ్ళీ ఆమెకు కుమారులను, కుమార్తెలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది రెండో అధ్యాయం 21లో చదువుతాం మనం. ఏమని అంటే ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు దేవుడిస్తాడు. అక్కడ ఆమె ఇంకో కుమారుని ఇవ్వమని అడగడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒకే ఒక కుమారుని నాకు అనుగ్రహిస్తే ఏమని చెప్పింది? దేవునికి ప్రతిష్ఠించుకుంటా అని చెప్పింది. కానీ దేవుడు ఆమెను మరలా దర్శించి సమూయేలుకు బదులుగా ముగ్గురు కుమారులను, ఇద్దరు కుమార్తెలను ఆమెకిచ్చింది. అంటే ఒక తల్లిగా ఆమె ఉంది. తర్వాత ఒక ప్రార్థనా పరురాలుగా ఉంది. ఒకరి మాదిరిగా గూడా ఆమె ఉంది. కష్ట సమయంలో ఆమె ఎవరు దేవుని మీద సనగలేదు. తన పెనిన్న మీద తను తిరిగి ఎదురు మాట్లాడకుండా తగ్గింపుతో తనకున్న బాధనంతా దేవుని సన్నిధిలో చెప్పుకుందామని వచ్చింది. అంటే మనం ఇక్కడ హన్నా నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ప్రార్థన మరియు ఎవరిని ఒక మాట అనకుండా తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధానం అంటే బాధ వచ్చినప్పుడు దేవుని సన్నిధానికి రావడము, తర్వాత మొక్కుబడులు చెల్లించడము ఇక్కడ మనం చూస్తాం. అట్లాగే మనము ఇంకా చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయము 36వ వచనం ఇక్కడ పరిచర్య చేయటంలో సహాయపడ్డటువంటి స్త్రీలు ఉంటారనమాట. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ తబ్బిత అని ఒక స్త్రీ ఉంటదనమాట. ఈమె చాలా దేవునికి పరిచర్యలో అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 36వ వచనంలో ఇక్కడ ఒక స్త్రీ ఉంటది అన్నమాట. ఈమె పేరు తబ్బిత. ఈమెకు దోరక అని పేరు కూడా ఉంటది. ఈమె ఎటువంటి అంటే సత్క్రియలు అంటే మంచి క్రియలను కలిగినటువంటి స్త్రీ, ధర్మ కార్యాలను బహుగా చేసేటువంటి స్త్రీ. ఈమె ఇన్ని కార్యాలు ఇష్టంగా చేయడం వల్ల ఆమె చనిపోయినా కూడా దేవుడు మళ్ళీ ఆమెకు తిరిగి జీవం కలుగజేస్తాడు. అంటే మనకు క్రియలు దేవునికి నచ్చితే మనము నిర్జీవముగా ఉన్నా కూడా దేవుడు మనకు జీవం కలుగజేస్తాడని ఈ యొక్క తబిత ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే పరిచర్యలో కూడా ఈమె చాలా పడినటువంటి వ్యక్తి అని కూడా మనం ఇక్కడ 36 నుంచి చివరి వరకు చూసుకుంటాం అన్నమాట. ఇవన్నీ చదివితే మనకు తెలుసు ఆమె అంగీలను కుట్టేది. వస్త్రములు అవన్నీ పేతురుకి చూపిస్తా ఉంటారు. వాళ్ళు ఏడుస్తా ఉంటారు. ఆమె చేసినటువంటి ప్రతి ఒక్క పనిని పేతురుకి చెప్తే పేతురు దేవుడి నామమున ప్రార్థన చేసినప్పుడు ఆమె తిరిగి జీవం పొందుకుంటది. కాబట్టి మనం కూడా తబిత వలె దేవుని యొక్క పరిచర్యలో మనం కూడా సహాయంగా ఉండాలి. అట్లాగే మనము సంఘ సేవలో కూడా స్త్రీలు వాడబడాలి. ఎట్లా అంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సంఘ సేవలో కొంతమంది స్త్రీలు వాడబడ్డారంట. వాళ్ళు ఎవరు అంటే కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలు. అంటే ఈమె ఎవరు? ఫిబ్బే అనే ఒక స్త్రీ ఉంటది. ఆమె ఎవరు అంటే సంఘ పరిచారకురాలు. తర్వాత పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు అనేక మందిని చేర్చుకున్నటువంటిది ఈమె. ఆమెకేమన్నా సహాయం కావాలంటే మీరు ఆమెకు చేయాలని కూడా ఇక్కడ సిఫారసు చేస్తున్నాడు పౌలు గారు. కాబట్టి మనం కూడా ఈ ఫీబే వల్ల సంఘ యొక్క సేవలో కూడా మనము పరిచారకులుగా ఉండాలి. తర్వాత ఇంకా ఫిలిప్పి 4వ అధ్యాయము 3వ వచనంలో చూసుకున్నట్లయితే సంఘ సేవలో కాదు, సంఘ పరిచర్యలో కూడా ప్రార్థన సహకారాలు కలిగినటువంటి స్త్రీలు మనం చూస్తాము. ఇక్కడ అంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొంచున్నాను. ఇక్కడ కొందరు స్త్రీలు అంటే క్లెమెంతుతో పాటు ఇతర సహకారులతో సువార్త పనిలో ప్రయాసపడిన వారంట. అంటే దేవుని యొక్క సేవ చేయాలి. సువార్తను ప్రతి ఒక్కరికి ప్రకటించడంలో ఈ యొక్క స్త్రీలు అనేది సహాయకులుగా ఉన్నారు. తర్వాత మనం ఇంకా ముందుకు చూసుకున్నట్లయితే మనం సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి ఉంటది. గుణవతి అయిన భార్య గురించి అంటే ఎటువంటి
గుణాలు కలిగి ఉండాలి, ఎట్లా సహాయం చేయాలి, ఆమె ఏం చేస్తది అనేది మనం చాలా అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యం. అక్కడ దీనులకు చెయ్యి చూపుతుంది ఈ స్త్రీ. అక్కడ మనం మెయిన్‌గా చూసుకున్నట్లయితే 31వ అధ్యాయము 20వ వచనంలో చూసుకున్నట్లయితే దీనులకు చేయి చూపుతుందంట. ఎంతమంది మనం చేయి చూపుతున్నాం దీనులకి? మన ఇంటి వరకే మనం చూసుకుంటున్నామా? లేకపోతే ఇతరులు గూడా చూసుకుంటున్నామా? అలాంటి చేయగలిగినటువంటి స్త్రీలుగా మనం ఉంటున్నామని మనం ఒకసారి చూసుకోవాలి. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్షణవస్త్రములు ధరించిన వారు. ఇవన్నీ ఇక్కడ గుణవతి అయిన భార్య ఒక స్త్రీ కలిగినటువంటి లక్షణాలు ఇందులో మనం చూసుకుంటాం. ఏమనంటే ఆమె పొద్దున్నే లేస్తదంట. పొద్దున్నే లేచి తన నడికట్టు కట్టుకొని నడుమును బలపరుచుకుంటది. చేతులతో బలముగా పనిచేస్తది. తన వ్యాపార లాభం అనుభవం అంటే వ్యాపారం గూడా అనుభవం చేత ఆమె తెలుసుకుంటది. ఆమె రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అని గూడా ఉంటది. ఆమె పంటను చేత పట్టుకొనుంటది. తర్వాత ఆమె దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తర్వాత ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తది. బలము, ఘనత ఆమెకు వస్త్రంలో ఉంటాయి. రాబో కాలం విషయమై ఆమె నిర్భయముగా ఉంటది. ఇన్ని మంది స్త్రీలను దేవుడు మనకు మాదిరిగా ఉంచాడు. కానీ మనం ఎట్లా ఉంటున్నాం? మన యొక్క మాట తీరు గాని, మన యొక్క ప్రవర్తన గాని, మన యొక్క చూపుడు గాని, వినికిడి గాని, ఆలోచన గాని మనం ఎటువంటి వారిగా ఉంటున్నామో మనం మనల్ని పరీక్ష చేసుకోవాలి. ఇన్ని స్త్రీలు మనకు మాదిరిగా ఉంచినటువంటి మనం ఎట్లా ఉంటున్నాము? గుణవతిగా ఉంటున్నామా? యోగ్యురాలిగా ఉంటున్నామా? జ్ఞానవంతురాలిగా ఉంటున్నామా? చూసుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన ఇంటిని ఊడబెరుకునని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే జ్ఞానవంతులుగా ఉంటామో, మన యొక్క ఇల్లు బండ మీద కట్టినటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటది. అతడు వాన వచ్చినా, వరదలొచ్చినా, తుఫానొచ్చినా, ఏది వచ్చినా ఆ యొక్క ఇల్లు బండ మీద కట్టబడి ఉంటది గాబట్టి, అది స్థిరంగా ఉంటది. ఆ బండ ఎవరు? క్రీస్తు. ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఇల్లు అవన్నీ క్రీస్తు మీద మనం ఎప్పుడైతే ఆనుకొని ఉంటామో, ఆ యొక్క స్త్రీ నిజంగానే గుణవతిగా ఉంటది, యోగ్యురాలుగా ఉంటది, జ్ఞానవంతురాలుగా ఉంటది. ఒక చిన్ని మాటలు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. హ్మ్.